హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకి రీసెంట్గా చాలా వైరల్ అయిపోతుంది. సో ఫెడెక్స్ వాళ్ళు వచ్చేసి మనకి ఎర్నింగ్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చారని. సో ఈ వీడియోలో వచ్చేసి ఫెడెక్స్ అనేది రియల్ కంపెనీ అండ్ ఫెడెక్స్ బెనిఫిట్స్ ఏంటి, అండ్ ప్రొడక్ట్ బై ఎలా చేయాలి, రీఛార్జ్ ఎలా చేయాలి, అండ్ బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి, విఐపి లెవెల్స్ అంటే ఏంటిది, ఇంకా ఈ యాప్ ఇంకెన్ని రోజులు ఉంటుంది అనేసి నేను ఈ వీడియోలో తెలియజేయబోతున్నా. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫెడెక్స్ అనేది ఒరిజినల్ కంపెనీ అంటే కాదు ఫ్రెండ్స్. ఫెడెక్స్ అనేది ఒరిజినల్ కంపెనీ కాదు, ఆ పేరు యూజ్ చేసుకుని వీళ్ళు చేస్తున్నారు. సో అమౌంట్ విత్డ్రాలు అండ్ పేమెంట్ నిజంగానేనా అంటే అది వీడియో లాస్ట్లో మీకు విత్డ్రాలు చూపిస్తాను. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఒక పర్సన్, సో స్టార్టింగ్ నుంచి చెప్తున్నాడు, ఒక పర్సన్ వచ్చేసి జేన్ కావాలి అనుకుంటే, అంటే ఈ ఫెడెక్స్లో జేన్ కావాలనుకుంటే ప్రజెంట్ ఉన్న డివైస్ ప్రకారం 2200 ఉంది. సో 2200 డివైస్ చూసుకున్నట్లయితే మనం 2200 పే చేసినట్లయితే వాళ్ళు 25 డేస్ సైకిల్లో వాళ్ళు హోల్డ్ చేస్తారు మన అమౌంట్ని. సో డైలీ 25% ఇస్తారు. సో డైలీ 25% అంటే 550 రూపీస్ ఇంటూ 25 13,750 రూపీస్ మనకి ఎండ్ ఆఫ్ డే వస్తుంది. ఎండ్ ఆఫ్ డే అంటే 25th అయిపోయాక 26th 13,750 ప్లస్ 2200. ఇది జెన్యునా కాదా అని ఒక డౌట్ ఉంటుంది కదా, సో అది కూడా క్లియర్ చేద్దాం ఈ వీడియోలో. సో నేను చూసుకున్నట్లయితే దీంట్లో 1 మంత్ నుంచి వర్క్ చేస్తున్నాను. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అన్నట్టు. ఒకటి వచ్చేసి మనం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎర్న్ చేసుకోవచ్చు, మనకి వడ్డీ లెక్కలు ఇస్తాడు. అండ్ సెకండ్ వచ్చేసి విఐపి లెవెల్స్. సో విఐపి లెవెల్స్ అంటే ఏంటి చూసుకున్నట్లయితే మనకి విఐపి లెవెల్ చూసుకున్న స్టార్టింగ్లో మనకి విఐపి 1 అంటే ఇప్పుడు నేనున్న 2200 అమౌంట్ వేసుకున్న 25 డేస్ దాకా వెయిట్ చేయాలి. సో అందులో ఖాళీగానే ఉండొచ్చు అంటే అవసరం లేదు ఫ్రెండ్స్. విఐపి లెవెల్ చూసుకున్నట్లయితే ఇన్విటేషన్, ఇప్పుడు చైన్ సిస్టమ్ కాదు, మోస్ట్లీ మనం చేసుకుంటా అంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదన్నట్టు. సో మన ఇష్టం అన్నట్టు. సో నేను దీంట్లో వర్క్ చేస్తా పార్ట్ టైంలా అంటే చేసుకోవచ్చు. సో విఐపి 1 అంటే చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్వైట్ 3 మెంబర్స్, అంటే మనం ఇప్పుడైతే ఎవరికైతే రీఛార్జ్ చేయాలో వాళ్ళు ముగ్గురు ఇన్వెస్ట్ చేస్తే ప్రజెంట్ ఉన్న ప్రొడక్ట్ ప్రకారం 1200 రూపీస్ వస్తున్నాయి అన్నట్టు అమౌంట్. సో మనం ముగ్గురిని యాడ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ మనకి ఎంత వస్తాయి ఫ్రెండ్స్, 3600 వస్తాయి. అండ్ వాళ్ళ కంపెనీ నుంచి 300 బోనస్ ఇస్తారు. 3900 ప్లస్ 500 రూపీస్ సాలరీ ఇస్తారు. టోటల్గా మీరు ముగ్గురిని జాయిన్ చేసినందుకు 4400. సో 2200 మీరు పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్ అలానే ఉంటుంది 25 డేస్ వరకు. సో మీరు జాయిన్ చేసినందుకు మీకు విఐపి లెవెల్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే విఐపి లెవెల్ చేంజ్ అవుతారో మీకు సాలరీ బోనస్ ఇస్తారో అండ్ వేరే విఐపి 2 అప్డేట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి సపరేట్గా గ్రూప్ కూడా ఉంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అమౌంట్ ఎలా పే చేయాలి అని చూసుకున్నట్లయితే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఎవరికైనా తెలియకపోతే లింక్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సో ఎలాంటి ఓటీపీ అడగదు. ఓటీపీ అడిగినా కానీ మీరు ఎంటర్ చేయకండి, మళ్ళీ బ్యాక్ వచ్చి ఫ్రెండ్ అండి అడగదు. ఆల్మోస్ట్ రీఛార్జ్ మీద క్లిక్ చేసి మైన్ ఆప్షన్లోకి వచ్చేసి ప్రజెంట్ ఉన్న అమౌంట్ చూసుకున్నట్లయితే మనం 2200 ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నాం. ఇంతకుముందు మనం చూసుకున్నట్లు ఈ అమౌంట్. సో ఈ 2200 అమౌంట్తో ఇక్కడ మీకు కింద వస్తే పేమెంట్ మెథడ్స్ అని ఉంటుంది. ఏదో ఒకటి క్లిక్ చేయండి, అంటే ఏ మెథడ్ చేసినా కానీ మనకి అమౌంట్ అనేది గూగుల్ పే కానీ లేకపోతే ఫోన్పే దాని నుంచి వస్తుంది అంటూ. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ చేసినట్లయితే మీకు క్యూఆర్ స్కాన్ వస్తుంది, లేదంటే ఏదైనా యాప్ లాగా వస్తుంది, ఫోన్పే లేకపోతే పేటిఎం అనేసి ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇలా వస్తుంది. సో మీకు ఇలా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే బెటర్ అన్నట్టు, ఎందుకంటే ఇలా క్యూఆర్ కోడ్ చేసుకున్నట్లయితే మీకు 1000 రూపీస్ కంటే ఎక్కువ పోవు అన్నమాట. సో డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సింపుల్గా ఇక్కడ ఉంది కదా, ఇది కాపీ చేసుకొని మీరు మన గూగుల్ పేలో పేస్ట్ చేసుకొని యూపీఐ చేసి 2200 అని ఎంటర్ చేసి తర్వాత మన యూపీఐ ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా, యూపీఐ ట్రాన్సాక్షన్ వచ్చేసి ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేయండి. యూపీఐ రిఫరెన్స్ ఐడి చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు అమౌంట్ వాలెట్లో ఇమ్మీడియట్లీ క్రియేట్ అవుతుంది. తర్వాత మనం అనుకున్నట్లు 2200 ప్రోడక్ట్ మీద బై చేసి క్లిక్ చేసి మనం దీన్ని బై చేయొచ్చు అన్నమాట, పే చేయొచ్చు. సో మీకు పే చేసినట్లయితే మీకు ప్రాఫిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు టోటల్గా 4-5 ఆప్షన్లు ఉంటాయి. దీంట్లో మనం బై చేసిన వల్ల వెంటనే ఇక్కడ ప్రాఫిట్ అని వస్తుంది. ప్రజెంట్ చూడండి నేను ఎన్ని ప్రోడక్ట్లు కొన్నాను, 2000 కొన్నాను. నాకు ఎక్స్పైరీ డేట్లో కూడా ఇక్కడ టైమింగ్స్ పడుతుంది. ఇప్పుడు మీరు 2200 ప్రోడక్ట్ కొన్నట్లయితే మీకు ఇక్కడ 25 డేస్ టైమింగ్స్ కూడా పడుతుంది. అండ్ డైలీ ఇక్కడ మీకు వెయిటింగ్ టు కలెక్ట్ దగ్గర అమౌంట్ క్రియేట్ అవుతుంది. కాకపోతే విత్డ్రా చేసుకోవడానికి కాదు, మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాతనే విత్డ్రా చేసుకోవడానికి అవుతుంది ఇప్పుడున్న ప్రోడక్ట్ ప్రకారం. సో నేను మీకు లైవ్లో చూపిస్తున్నా చూడండి అమౌంట్. సో మీకు వచ్చే చాలామంది డౌట్ మీరు ఎంతవరకు విత్డ్రా చేశారని. సో విత్డ్రాలు చూసుకున్నట్లయితే
నేను రీసెంట్‌గా జాయిన్ అయిన 1 మంత్ బ్యాక్. మీరు మైన్‌కెళ్ళి మీ యొక్క విత్‌డ్రాల్ చూసుకోవాలంటే ట్రాన్సాక్షన్ రికార్డ్ చూసుకొని దాంట్లో విత్‌డ్రాల్ చూసుకున్నట్లయితే నేను రీసెంట్‌గానే రూ. 1083 విత్‌డ్రా చేశాను. సో, చూడండి మీకు కనిపిస్తుంది సక్సెస్ అని. సో, నేను స్టార్ట్ అయిందొచ్చేసి ఫిబ్రవరి 18థ్ నేను యాడ్ అయ్యాను దీంట్లో. 28కి 500 వచ్చాయి. సో, ఇది జెన్యూనా కాదా అనేసి డౌట్‌తోని రూ. 520 విత్‌డ్రా చేశాను. సో, అమౌంట్ క్రెడిట్ అయిందన్నమాట. దాని తర్వాత 4000 బల్క్ అమౌంట్ అయితదా లేదా అని ట్రై చేశాను అయింది. సో, అమౌంట్ విషయంలో జెన్యూన్‌గా ఉంది. సో, కంపెనీ ఫెడెక్స్ అనేది 100% ఆ కంపెనీ కాదు నేను రీసెర్చ్ చేసిన ప్రకారం. అండ్ ఈ ఇది ఇంకెన్ని రోజులు ఉంటది అంటే నేను రూ. 2200 పెట్టిన తర్వాత ఇంకెన్ని రోజులు ఉంటది డౌట్ అదంటే మన యూట్యూబ్ ఛానెల్‌లో చూసాం కదా! సో, మనం లాస్ట్‌లో చెప్తాను దాని గురించి ఇంకెన్ని రోజులు ఉంటదని. సో, చూసారు కదా ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ నేనొచ్చేసి ఇక్కడ పైన చూసుకున్నట్లయితే 14,488 వరకు మొత్తం కలిపి నేను విత్‌డ్రా చేసుకున్నా. ప్రెజెంట్ వచ్చేసి రూ. 1300 ఉంది. సో, 100% జెన్యూన్‌గా ప్రెజెంట్ అయితున్నది. యాప్ ఎన్ని రోజులు ఉంటది ఏంటిది అనేసి మనం లాస్ట్‌లో డిస్కస్ చేద్దాం. ఎవరికీ తెలవదు ఎందుకంటే ఇలాంటి యాప్స్ ఎన్ని రోజులు ఉంటది ఏంటని. 100% చెప్పేది ఏందంటే ఫెడెక్స్ వాళ్ళది ఒరిజినలే కాదు. ఆ పేరు మాత్రమే వీళ్ళు రిఫర్‌గా చేసుకొని యూజ్ చేసుకుంటున్నాడు. నేనొచ్చేసి 14,000 వరకు విత్‌డ్రా చేశా. సో, మీరు విత్‌డ్రాలకెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్ చూసుకోండి అబౌట్ టైమ్‌లో. దీంట్లో రూల్స్ ఉన్నాయన్నమాట. సో, మినిమమ్ అమౌంట్ 200 ఉన్నా గాని మనకు విత్‌డ్రా చేసుకోవచ్చు. మీరు అమౌంట్ అయితే ఎప్పుడైతే విత్‌డ్రా చేసుకుంటారో ఆ అమౌంట్ మీద వీళ్ళు 5% టాక్స్ తీసుకొని తర్వాత అమౌంట్ క్రెడిట్ అయితది. సో, జెన్యూన్‌గా క్రెడిట్ అయితున్నాయి ఇప్పటివరకి అమౌంటు. అండ్ మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో పెడతా. మీకు ఏదైనా డౌట్ ఉంటే గ్రూప్‌లో ఖచ్చితంగా కాంటాక్ట్ కండి ఫ్రెండ్స్. అండ్ విత్‌డ్రాల్ వచ్చేసి కూడా మండే టు ఫ్రైడే ఉంది. 10-4 పీఎం. సో, ఫ్యూచర్‌లో వీళ్ళు టైమింగ్ అనేది చేంజ్ చేస్తా 5 మినిట్స్‌లో అన్నారు. ప్రెజెంట్ అయితే 24-72 అవర్స్‌లో క్రియేట్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలంటే బ్లింక్ బ్యాంక్ అకౌంట్ ఉంటది. ఇది క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇలా ఓపెన్ అయితది. సో, మీరు ఎలాంటి ఓటీపీ ఎంటర్ చేయకండి ఫ్రెండ్స్. అండ్ మీ యొక్క నేమ్ బ్యాంక్ అకౌంట్‌లో ఏ నేమ్ ఉందనేసి ఫోన్ నంబర్, మీ మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్ అండ్ ఐఎఫ్ఎస్‌సి కోడ్ అండ్ పేమెంట్ పాస్ అంటే మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. లైక్ 1, 2, 3, 4, 5, 6 కాకుండా మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఏంటంటే నేను చెప్పేదేందంటే మీ బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్‌సి కోడ్ మనం ఎక్కడైనా ఇయ్యొచ్చన్నమాట. అది మనకు ఆర్‌బీఐ నుంచి వచ్చింది కాబట్టి సో, ఏం బాధ లేకుండా ఇయ్యొచ్చు. ఓటీపీ లాంటివి మీకు ఏమైనా వస్తే మాత్రం దయచేసి ఎక్కడ ఎంటర్ చేయకండి. ఎందుకంటే అమౌంట్ కట్టే అవకాశం ఉంటది కాబట్టి. ఎ అమౌంట్ విషయంలో అయితే మాత్రం 100% జెన్యూన్‌గా ఇస్తుంది ఇప్పటివరకు ఫ్రెండ్స్. సో, ఇక్కడ మైండ్‌లో మీకు ఆప్షన్ ఉంది కదా! మై ఫ్రెండ్స్ అని. సో, మై ఫ్రెండ్స్ అన్న ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత మీకు లెవెల్ ఏ, లెవెల్ బి, లెవెల్ సి అని ఉంటది. సో, ఈ డౌట్ కూడా మీకు రాకూడదని నేను ముందే చెప్తున్నా. వీడియోలో కవర్ చేస్తున్నా. సో, లెవెల్ ఏ అంటే మన కింద ఎవరైతే జాయిన్ అయితారో వాళ్ళ మొబైల్ నంబర్స్ అన్నీ ప్రతి ఒక్కటి వస్తాయన్నమాట. లెవెల్ బి అంటే మనకి జాయిన్ చేసిన వాళ్ళని జాయిన్ చేయడం. లెవెల్ సి అంటే మనం జాయిన్ చేసిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ కింది వాళ్ళని జాయిన్ చేయడం అన్నట్టు. సో, ఆల్మోస్ట్ కింది వాళ్ళని జాయిన్ చేసినా ఇలా చేసి సో, మీకు ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే 3 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ మనకి దీంట్లో దొరుకుతది. ఫస్ట్ వచ్చేసి మనం ప్రొడక్ట్ కొని మనం ఇంట్రెస్ట్ సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వీఐపీ రూల్స్ అంటే వేరే వాళ్ళని జాయిన్ చేస్తే మనకి అమౌంట్ వస్తది. దాంతో పాటు బోనస్ ప్లస్ సాలరీ వస్తది. సో, మీకు కావాలనుకుంటే ఇక్కడ లింక్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్. లింక్ కాపీ చేసుకోండి. లేదంటే మీ యొక్క లింక్ కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి పంపించండి. అండ్ మీరు ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే జాయిన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా. ఖచ్చితంగా లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో, ఖచ్చితంగా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. సో, నేను చెప్పా కదా! ఫస్ట్ ప్రొడక్ట్ కొని మన ఇంట్రెస్ట్ సంపాదించుకోవడం. సెకండ్ వచ్చేసి ఫ్రెండ్స్‌ని జాయిన్ చేసి మనం అమౌంట్ వస్తది. మన ప్రొడక్ట్ వాళ్ళు కొంటే ప్లస్ బోనస్ ప్లస్ సాలరీ వస్తది. అండ్ సమ్ టైమ్స్ ఆఫర్స్ ఇస్తారన్నమాట వీళ్ళు. సో, మీరు గ్రూప్‌లో జాయిన్ అయితే గ్రూప్ అర్థమైపోతది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా గ్రూప్‌లో అడగండి. అండ్ మనం ఇంతకుముందు లెవెల్ ఏ, లెవెల్ బి, లెవెల్ సి చెప్పుకున్నాం కదా! సో, ఫ్యూచర్‌లో మనం ఒక వీఐపీ 6 గాని లేకపోతే వీఐపీ 4 గైనా పోయినప్పుడు మనకు వీఐపీ 5 ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 8000 మంత్లీ సాలరీ ఇస్తారు. దాంతో పాటు మీకు ఏ లెవెల్‌లో ఉన్న వాళ్ళు మంచిగా వర్క్ చేస్తే మీకు వాళ్ళ సైడ్ నుంచి కూడా మీకు 5% కమిషన్ వస్తది. బి సైడ్ నుంచి 3% కమిషన్, సి సైడ్ నుంచి 2% కమిషన్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది జెన్యూనా అంటే 100% జెన్యూన్ అన్నమాట. సో, 100% జెన్యూన్ అని నేనెందుకు చెప్తున్నా అంటే వీళ్ళు 100% ఫెడెక్స్ కాదని నేను చెప్తున్నా. 100% జెన్యూన్ ఎందుకంటున్నా అంటే అమౌంట్ నాకు క్రెడిట్ అయినాయి. సో, జెన్యూన్‌గా వర్క్ చేస్తే జెన్యూన్‌గా క్రెడిట్ అయితది. అండ్ వీళ్ళొచ్చేసి ఫెడెక్స్ సింబల్స్ మాత్రమే యూజ్ చేసుకుంటున్నారు. వీళ్ళు పెట్టిన పేరేందంటే ఫెడరల్ ప్రిఫర్డ్ అని. సో, మనకున్న ఒకే ఒక్క డౌటు అందరికి ఎందుకంటే మనం అమౌంట్ పెడుతున్నామంటే
చాలామంది కష్టపడి పెడతారు, చాలామంది డబ్బులు ఉన్నాయి, సో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రిటర్న్స్ కావాలని. సో నా బెస్ట్ అండ్ మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఒక గమ్మునికి ఒక నోట్ అనుకోండి, అమౌంట్ మాత్రం మీరు ఎక్కువగా పెట్టి లాస్ కాకండి. ఎందుకంటే ఈ కంపెనీ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. అండ్ చాలామంది యూట్యూబ్లో నేను చూసుకున్నట్లయితే ఏప్రిల్ 2025 ఎండింగ్ డేట్ అంటున్నారు. బట్ నేను రీసెంట్గా చూస్తున్నట్లయితే, సో వీళ్ళు ఫెడరల్ గ్రూప్స్ ఉంటాయి కదా, గ్రూప్లో చూసుకున్నట్లయితే నాకు వాళ్ళు వచ్చేసి 2027 అని చెప్పారు. సో ఎండింగ్ డేట్ అంటే ఏ ప్రైవేట్ వెబ్సైట్ అయినా కానీ మనకి ఎండింగ్ డేట్ అనేది ఉంటుందన్నమాట. లైక్ మనం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాం అనుకోండి, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకున్నట్లు ప్రతి ఒక్క ప్రైవేట్ వెబ్సైట్ రెన్యువల్ చేసుకోవడం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైటే చూసుకున్నట్లయితే, మనం మీ లైవ్లో చేస్తున్నా, ప్రతి ఒక్క వెబ్సైట్కి డొమైన్ ఉంటుంది. మీరు ఆ యూఆర్ఎల్ కాపీ చేసుకొని, సో లైవ్లో చెప్తున్నా, ఎలాంటి డౌట్ ఉండదు వద్దని. సో డొమైన్ ఎక్స్పైర్ అని కొట్టండి, చూడండి డొమైన్ ఎక్స్పైర్ చెక్ అని కొట్టండి. నేను డొమైన్ ఎక్స్పైర్ చెక్ ఓపెన్ చేసి ఆ యొక్క లింక్ యూఆర్ఎల్ కాపీ చేసుకోవాలి మనం. ఇలా మీరు కూడా చేసి చూడండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను కదా. సో చెక్ డొమైన్ అని పెట్టినప్పుడు మనకి వాళ్ళ ఒక డీటెయిల్స్ వస్తాయి అన్నట్టు. ఇక మనం పైన కొట్టినాం, సో ఆ పేజీ యొక్క వచ్చింది అన్నమాట. సో డొమైన్ నేమ్ వచ్చేసి preferred.icu, రిజిస్టర్ ఆల్రెడీ యాక్టివ్లో ఉందన్నట్టు. ఎక్స్పైర్ డేట్ వచ్చేసి 12 ఏప్రిల్ 2027. సో మనకు యూట్యూబ్లో చాలామంది ఏప్రిల్ 2025 వరకు లాస్ట్ అంటే, సో అవునండి, వాళ్ళు చెప్పింది కూడా నిజమే, నేను అబద్ధాన్ని చెప్పట్లేదు. బట్ ఏ వెబ్సైట్ అయినా ఒక లిమిట్ ఉండదన్నమాట. 1 ఇయర్, 2 ఇయర్స్, 5 ఇయర్స్ అనేసి రిన్యువల్ చేసుకోవచ్చు. వీళ్ళు 2023లో స్టార్ట్ అయిందనేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళు చూసుకున్నట్లయితే 2024కి మళ్ళీ క్రియేట్ చేసుకున్నారు. సో క్రియేట్ చేసుకొని 2024కి మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకొని 4th మార్చ్ 2025కి రెన్యువల్ చేసుకున్నారు. సో అప్డేటెడ్ ఆన్ 4th మార్చ్ 2025 అన్నమాట. ఈ మంత్లోనే చేసుకున్నారు. సో ఎక్స్పైర్ డేట్ చూసుకున్నట్లయితే 12 ఏప్రిల్ 2024. సో 2027 వరకు 100% ఉండగలుగుతారా అంటే ఎవరు అని దానికి బాధ్యులు గారు. మీరు అమౌంట్ మాత్రం ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసి అమౌంట్ ఖచ్చితంగా విత్డ్రాల్ అవుతుందా అంటే, నేను విత్డ్రాల్ చేసే కాబట్టి అంత జెన్యూన్గా చెప్తున్నా. అండ్ జెన్యూన్గా అమౌంట్ విత్డ్రా అవుతుంది. బట్ ఎన్ని రోజులు ఉంటుంది అన్నమాట చెప్పలేను. మీకు డొమైన్ చూపెట్టేది కదా 2027 అంటే ఆల్మోస్ట్ 2026 వరకు కూడా ఉండవచ్చు. ఉన్న రోజులు డబ్బులు సంపాదించుకోండి. అండ్ ఎప్పుడు డబ్బులు అప్పుడు విత్డ్రా పెట్టుకోండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ మీరు గ్రూప్లో అడగండి. అంటే ఇది నా సపరేట్ టెలిగ్రామ్ గ్రూపు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టా కదా, అది షేర్ చేసి వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి. మీకు రీఛార్జ్ డౌట్, లేకపోతే డివైస్ డౌట్, అండ్ ఇన్విటేషన్ డౌట్, లేకపోతే ఏదున్నా కానీ ఖచ్చితంగా మీరు అడగండి, నో ప్రాబ్లం. అండ్ నా యొక్క అంటే నేను ఏం డివైస్ తీసుకున్నా అంటే 2000 2 డేస్లో ఎక్స్పైర్ అయితే నాకు 4500 వస్తుంది. అండ్ 1800 తీసుకున్నా. సో ఇవన్నీ నాకు ఇట్లా కడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2200 ప్రోడక్ట్ తీసుకున్నట్లయితే మీకు ఇక్కడ 25 డేస్ అండ్ టైం పడుతుంది అన్నమాట. సో మీకు మెచ్యూరిటీ టైం తర్వాతనే ఆ ప్రోడక్ట్ అమౌంట్ వస్తుంది. నేను డైలీ వస్తుంది అని చెప్పను. కాకపోతే డైలీ ఇక్కడ మీకు చూపిస్తాను అన్నట్టు. ఇక్కడ వెయిటింగ్ టు కలెక్ట్లో మీకు డైలీ 550 క్రియేట్ అయినా 2200 ప్రోడక్ట్ చూపిస్తుంది. కాకపోతే విత్డ్రా చేసుకోవడానికి కాదు. ప్రాఫిట్ ఎప్పుడైతే మన అమౌంట్ ఇక్కడ వాలెట్లో పడుతుందో అది విత్డ్రా చేసుకోవడానికి అవుతుంది. ఆల్మోస్ట్ ఈ వీడియోలో అన్ని కవర్ చేశాను అనుకుంటున్నా. రీఛార్జ్ ప్రాబ్లం అన్నారు, ప్లస్ విత్డ్రాల్, ప్రతి ఒక్కటి చెప్పాను అనుకుంటున్నా. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, దాంట్లో అడగండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలంటే, లేకపోతే మీరు జాయిన్ కావాలనుకుంటే లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యి నాకు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.